హే గాయ్స్, వెల్కమ్ టు మధుస్ వరల్డ్. ఈ రోజు మనం వెడ్నెస్డే కుకింగ్ ఎపిసోడ్ లో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఓట్స్ రెసిపీస్ చూడాలనుకుంటున్నాం. ఓట్స్ రెసిపీసే ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, నార్మల్లీ మనం డైట్ ఫుడ్ తీసుకునే ప్రాసెస్ లో చాలా సార్లు వినపడేది కనపడేది మనకి ఓట్స్ మాత్రమే. ఎందుకంటే స్పైసీ ఫుడ్ తినే వాళ్ళకి స్పైసీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, స్వీట్స్ తినే వాళ్ళకి స్వీట్స్ లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే మిల్క్ షేక్స్ ఇలాంటి అలవాటు ఉన్న వాళ్ళకి వాళ్ళు కూడా ఈ ఓట్స్ యూజ్ చేయొచ్చు. సో ఇన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు కాబట్టి ప్రతి చోట మనకి ఈ ఓట్స్ కనిపిస్తాయి. సో నేను చూపిస్తున్న ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీని మీకు నచ్చిన వేలో, మీకు నచ్చిన టేస్ట్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీ డైట్లో దీన్ని ఒక పార్ట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? మనం ఫస్ట్ చూస్తున్న రెసిపీ ఏంటంటే ఓవర్ నైట్ ఓట్స్. దీనికి కావలసిన పదార్థాలు 1 cup ఆఫ్ మిల్క్, 1 cup ఆఫ్ ఓట్స్, dates, peanut butter, pumpkin seeds, flax seeds, chia seeds, curd, honey, dry fruits. Process లోకి వెళ్తే 1 cup of oats, seeds, dry fruits, nuts, dates, peanut butter, curd, honey, now milk. సో ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి. సో దీన్ని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఇది చాలా బాగా యూస్ అవుతుంది. ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం బనానా ఓట్స్ మిల్క్ షేక్ చూద్దాము. చాలా టైప్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ చేసుకోవచ్చు, బట్ నాకు బనానా మిల్క్ షేక్ ఇష్టం కాబట్టి ఇది చేస్తున్నా. వెయిట్ లాస్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు సింగిల్ బనానా యూజ్ చేయాలి. ఎవరైనా వెయిట్ పుట్ ఆన్ అవ్వాలనుకుంటే మాత్రం 2 bananas యూజ్ చేయొచ్చు. సో ఈ బనానా మిల్క్ షేక్కి కావాల్సిన పదార్థాలు ఓట్స్, మిల్క్, డ్రై ఫ్రూట్స్, సీడ్స్, హనీ, పీనట్ బటర్, డేట్స్ అండ్ 1 banana. ఇవన్నీ మిక్స్ జార్లో వేసుకొని సీడ్స్, డేట్స్, పీనట్ బటర్, హనీ లాస్ట్లో వేసుకుందాం. సో కొంచెం మిల్క్. సో ఇట్స్ డన్. My oats milkshake ready. ఇప్పుడు మనం మసాలా ఓట్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. సో దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్, క్యారెట్, టొమాటో, బీన్స్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, మసాలా పౌడర్, గీ, ఓట్స్, కొంచెం సాల్ట్ అండ్ మిరియాలు, కొంచెం వాటర్. ముందుగా కొంచెం నెయ్యి వేసుకొని ఇది కొంచెం మరిగిన తర్వాత జీలకర్ర, ఇప్పుడు ఇది వేగింది కదా,
ఆనియన్స్, క్యారెట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయింది కదా, ఇందులో క్యాప్సికమ్, పచ్చిమిర్చి, బీన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి కాబట్టి టొమాటోస్ కూడా వేసేసుకుంటే ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఓట్స్ వేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక వాటర్ వేసుకోవాలి. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయి మొత్తం ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. అండ్ పైన మసాలా పౌడర్, మిరియాల పొడి వేసి కలిపేసుకోండి. అంతా ఉడికిపోయాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ అవుట్పుట్. మన ఓట్స్ మసాలా రెసిపీ రెడీ. రైస్ బదులు లంచ్ ఏమైనా రిప్లేస్ చేయాలనుకుంటే బెస్ట్ ఆప్షన్. మీరు కూడా ట్రై చేయండి. మనం నెక్స్ట్ చూడబోతున్న రెసిపీ ఓట్స్ పాయసం. ఓట్స్ పాయసానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసేద్దాం. ఓట్స్ పాయసంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పాలు, ఓట్స్, రెజిన్స్, కిస్మిస్, ఇలాచి, మిరియాలు, నెయ్యి, జీడిపప్పు, బెల్లం. నార్మల్లీ షుగర్తో చేస్తారు పాయసం అంటే, బట్ నేను షుగర్ ఎక్కువ యూజ్ చేయను. అండ్ దట్టు మనం నో షుగర్ ఛాలెంజ్లో ఉన్నాం కాబట్టి అసలు షుగర్ లేదు. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందు కొంచెం నెయ్యి తీసుకొని కిస్మిస్, జీడిపప్పు ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో కొన్ని పాలు వేసి మరగబెట్టాలి. ఇలాచి, మిరియాలు వేసి ఓట్స్ కూడా వేసి మరగబెట్టాలి. నార్మల్గానే పాయసం అంత టైం పట్టదు. ఓట్స్ పాయసం ఇంకా ఎర్లీగా అయిపోతుంది అన్నమాట. కొంచెం ఓట్స్ ఉడికే వరకు మరగబెట్టుకోవాలి. ఓట్స్ ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ డన్. ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకొని అంతే దించేస్తే ఓట్స్ పాయసం రెడీ. ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసాను లాస్ట్లో. సో డన్ డన్. మంచి స్మెల్ వస్తుంది పాయసం. ఓట్స్ పాయసం నైస్ నైస్. చాలా వేడిగా ఉంది. ఇప్పుడే చేస్తా కదా.
నార్మల్ పాయసంలానే ఉంది, బాగుంది. వన్ థింగ్, నేను నార్మల్ పాయసం కూడా ఎప్పుడు చేయలే, ఓట్స్ పాయసమే ఫస్ట్ టైం నేను చేయడం. ఈవెన్ దీంతో హల్వా కూడా చేసుకోవచ్చు అంట. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఓట్స్ హల్వా కూడా ట్రై చేద్దాం. మీరు కూడా ఈ రెసిపీస్ మీ టేస్ట్కి తగ్గట్టు స్పైసీ అయితే స్పైసీ, స్వీట్ అయితే స్వీట్ అలా ట్రై చేయండి. బేసిక్గా నాకు తెలిసినంత వరకు ఓవర్ నైట్ ఓట్స్ అనేవి హెల్త్కి చాలా మంచివంట. కానీ ఆల్రెడీ మసాలాకి అలా అలవాటు పడిపోయిన మనకి అవి తినడం చాలా కష్టం. ఈవెన్ నేను కూడా స్టార్టింగ్లో చేశాను, కానీ ఒక 10 days చేసి తర్వాత కారం తగలక చాలా కష్టం అనిపించింది. దెన్ ఐ వెంట్ త్రూ మసాలా ఓట్స్ ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేశాక అట్లీస్ట్ కొంచెమైనా మన హెల్త్కి మంచిగా ఉంటుంది కదా, ఓవర్ నైట్ ఓట్స్ అంతా కాకపోయినా అని చెప్పి మసాలా ఓట్స్కి ఫిక్స్ చేసిన తర్వాత ఐ థింక్ ఫ్రమ్ 3.5 months నేను మసాలా ఓట్సే తింటున్నాను కంటిన్యూగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. సో నిజంగా నాకు చాలా హెల్ప్ అయింది ఆ ఓట్స్. స్వీట్స్ కూడా అప్పుడప్పుడు ఇష్టం, బట్ ఎప్పుడు ఇలా స్వీట్స్ రెసిపీస్ ఎప్పుడు చేసుకోలేదు. బట్ ఓవర్ నైట్ ఓట్స్ అయితే అప్పుడప్పుడు తింటాను. ఇప్పుడు అది కూడా కొంచెం పార్ట్ చేస్తే బాగుంటుందేమో, ఓన్లీ మసాలా ఓట్స్ కాకుండా అనిపించింది. చూద్దాం, చేద్దాం. That's it for today. Signing off. Madhu Bisetti. Bye bye.